చేతగాని రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అష్ట కష్టాలు పడి పంట పండిస్తే పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు రోడ్డుకి పరిస్థితి దాపురించింది. నల్గొండ జిల్లాలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో పత్తి కొనుగోలు చేయడం లేదని మంజిత్ కాటన్ మిల్లు ఎదుట 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. నల్గొండ టు చండూరు హైవేపై నిరసన తెలిపారు. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేవలం దళారులు పత్తి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, సామాన్య రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేతగాని రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అష్ట కష్టాలు పడి పంట పండిస్తే పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. నల్గొండ జిల్లాలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో పత్తి కొనుగోలు చేయడం లేదని మంజిత్ కాటన్ మిల్లు ఎదుట 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. నల్గొండ చండూరు హైవేపై నిరసన తెలిపారు. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేవలం దళారుల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, సామాన్యుల రైతుల పత్తి కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అష్ట కష్టాలు పడి పంట పండిస్తే పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, నల్గొండ జిల్లాలో పత్తి రైతులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ప్రస్తుతం యాసంగి సంబంధించినటువంటి సీజన్ కూడా ప్రారంభమైంది. చాలా చోట్ల యాసంగి పంటల సాగు కూడా ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా పత్తి కొనుగోలు అనేది ఎక్కడికక్కడే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. దాదాపు 2-3 నెలలుగా ఈ ప్రహాసనంగా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువగా పత్తి పంటలు సాగు చేస్తారు. దిగుబడి వచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా సిసిఐ సంబంధించినటువంటి అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు అక్కడ కంటి కూడా కనిపించకపోవడంతో పత్తి కొనుగోలులో తీవ్రంగా జాప్యం ఏర్పడుతోంది. పత్తి కొనుగోలు చేయాలంటే ఈ రోజు చండూరు మండలం బండారగడ గ్రామంలో ఒక కాటన్ మిల్లు ముందు పెద్ద ఎత్తున పత్తి రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కిసాన్ యాప్ లో మేము స్లాట్ బుక్ చేసుకున్నాం, ఇక్కడికి రమ్మని చెప్పి అందులో మెసేజ్ పెట్టారు. ఇక్కడికి తీసుకొచ్చి 3-4 రోజులు అవుతున్నప్పుడు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు కూడా తమ పత్తిని కొనుగోలు చేయట్లేదు, మద్దతు ధర చెల్లించట్లేదు. దళారులు ఇక్కడే ఉండి 3,000-4,000 మాత్రమే కొంటామంటూ వాళ్ళు కూడా వేగిర పెడతా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఇప్పటివరకు కూడా పత్తి సంబంధించినటువంటి కొనుగోలు జరపట్లేదంటూ కూడా పత్తి రైతులు ఒక్కసారిగా నల్గొండ మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కూడా ధర్నా విరమించేదంటూ కూడా వాళ్ళు అక్కడే వీక్షించి కూర్చున్నారు. ఇక్కడ ట్రాక్టర్లలో పత్తి కొనుగోలుతో పత్తి లోడ్లోకి ఇక్కడ ఉంటే మంచుకు అంత తేమ శాతం అంతా కూడా పెరిగిపోతుంది, నాణ్యత అనేది తగ్గిపోతుంది. తమకు మద్దతు ధర రాబోయేటువంటి భయంతో వాళ్ళంతా కూడా ఈరోజు ధర్నా చేశారు. దీంతో పాటు ట్రాక్టర్లకు సంబంధించినటువంటి రవాణా ఖర్చులు కూడా తడిసి మోపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా భారంగా మారుతోంది. అధికారులు మాత్రం తమ పత్తిని కొనుగోలు చేయలేదంటూ కూడా వాపోతున్నారు. ఈ పత్తిని 2 నెలల క్రితమే మేము తెంపుకున్నాం, ఇళ్లలో దాచిపెట్టుకున్నాం. ఇళ్లలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ యాప్ లో మేమంతా కూడా స్టార్ బుక్ చేసుకుని ఇక్కడ కాటన్ మిల్లుల దగ్గరకు వచ్చిన తర్వాత తీరా ఇక్కడ ఉన్నటువంటి దళారులను మాత్రమే లోపల పంపిస్తా ఉన్నారు. దళారుల పత్తి మాత్రమే కొంటా ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకుని తమ పాస్ పుస్తకాలతో ఇక్కడికి వచ్చినటువంటి రైతుల పత్తి మాత్రం కొనట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. దీనిపైన కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాటన్ మిల్లుల పైన చర్య తీసుకోవాలి. దీంతో పాటు దళారులు ఏదైతే ఉన్నారో దళారుల పత్తి మాత్రమే కొంటున్నారు కాబట్టి దళారుల పైన కూడా చర్య తీసుకొని నిజమైనటువంటి తమ యొక్క పత్తి పంటను కొనుగోలు చేయాలంటూ కూడా వాళ్ళు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో పత్తి సంబంధించిన సాగు కూడా మొదలవుతుంది. ఇప్పటి వరకు పండించినటువంటి పత్తి కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటి, పెట్టుబడులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, తమ యొక్క అప్పులు ఎలా తీరుతాయంటూ కూడా చండూకు సంబంధించిన రైతాంగం కూడా ఆందోళన చేస్తూ ధర్నా నిర్వహించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.